నేను ఇంతకు ఉదయాన్ని పెట్టిన స్క్రీన్ షేర్ మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఓకే అన్న, షేర్ చేస్తాను. అన్న షేర్ చేస్తే ఈలోపు మీరు స్టార్ట్ చేయండి. ఓకే ఓకే మంచిదండి. ఇందాక ఉదయాన్నే ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడుగుతారా ఎవరైనా? యెహోషువ గ్రంథం కొంతవరకు మనం ఉంది, మిగతాది అరగంటలో మనం ఫినిష్ చేద్దాం. చాలా వరకు మనం పూర్తి చేసాం, కొద్దిగా ఉంది వాటిని మనం ఎవరైనా ఉన్నారండి? అన్న ఒకసారి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా, అందులో మీరు కొన్ని సెక్షన్స్ కూడా నేను పెట్టాను. ఏదైనా వేటికైనా మీరు ఇవ్వచ్చు. యెహోషువ గ్రంథం మరి కొంతమంది బాగానే అదే రెస్పాండ్ అయ్యారు, మంచిది. మరి కొన్ని నోట్స్ అనేది మీరు పెట్టినటువంటి వాడిని నేను చూడటం కూడా జరిగింది. మరి అలాగనే 10 ఫస్ట్ 10కే రాశారు. మిగిలిన ఈ లీడర్షిప్ అండ్ కవనెంట్ అనేది కూడా మనం చూస్తే యెహోషువ లీడర్షిప్ చేంజ్ అయింది కదా ద్వితీయోపదేశ కాండం నుండి. తర్వాత యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి లీడర్ చేంజ్ అయ్యేటప్పుడు ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ అనేవి వాళ్ళ మధ్యలో ఉంటాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్లో మనం గమనించినప్పుడు విభేదకరమైనటువంటి పరిస్థితులు, లోబడలేనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి మోసే తదనంతరం యెహోషువ నాయకుడు అయ్యారు. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, మనము ఏ విధంగా, అది కూడా మీరు ఒకసారి చూడండి. అలాగే దేవుడు అందుకనే 10 సార్లు ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఎందుకనంటే మోషేని గురించి మనం చూసినప్పుడు ఏమని ఉంటుందనంటే, నా ఇల్లంతటిలో మరి నమ్మకస్తుడుగాను అలాగనే సాత్వికుడిగా ఉండేటటువంటి మోషే గురించి మనం చూస్తే ఏముంది, ఆయన తన సాత్వికమైనటువంటి వాడికి ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి కనానుకు వెళ్ళలేకపోయాడు. మరి ఆ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించేయండి. కనాను అనేటటువంటి ప్రదేశము మోసే వెళ్ళాడా? లేదు కదా. మరి అంత గొప్ప నాయకుడు, అంతమందిని నడిపించినటువంటి ఒక గొప్ప కాపరి కనానుకు వెళ్ళకపోవడం, దేవుడు ఏ రకంగా మరి అన్యాయస్తుడా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించి దానికి తర్వాత క్లారిఫికేషన్ అనేది మీరు ఇవ్వాల్సిందిగా మరి అడుగుతున్నాను. కనానుకు మోసే వెళ్ళలేదు కనుక మరి యెహోషువ మాత్రమే, అలాగే మరికొంది కాలేబులు ఇద్దరు మోసే ఎప్పుడైతే విమోచింపబడ్డారో అక్కడి నుండి చివరి వరకు వీళ్ళు మాత్రం ఉన్నారు, మిగిలిన వారు ఏమయ్యారు అనే సంగతి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే రెస్ట్ అనేటటువంటిది, ఇందాక మనం విశ్రాంతిని కూర్చున్నటువంటి విషయాలు మనం చూసాం. కాబట్టి అది ఏమ్మా ఇక్కడ అది అడిగారు కదండి, ఎన్నదమ్మా? కానాను దేశం అన్యాయస్తుడా అని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దేవుడు నా వాయిస్ మీకు రీసౌండ్ లేదమ్మా, చెప్పు. దేవుడు దానికంటే శ్రేష్టమైన ఏర్పాటు చేశారని మనం చూస్తాం. కాబట్టి నాకు ఈ విధంగా అర్థమైంది, దీనికంటే శ్రేష్టమైన మోసే ప్రవక్త గారికి దేవుడు ఏర్పాటు చేశారు. కానాను అనేది వాగ్దాన భూమి, కానీ దూకపడింది. మోసే గారికి అంతకంటే శ్రేష్టమైన దేవుడు ఏర్పాటు చేశారు. కానాను వెళ్ళాల్సిన మనం చాలా మంచిదమ్మా, బాగా చెప్పారు. ఇంకొక విషయం కూడా ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? మోషే కనానులో అడుగు పెట్టారా లేదా అనేది ఇక్కడ తన జీవితకాలంలో మనం చూడలేదు, కానీ ఆయన గురించి ఒక చోట రాయబడి ఉంది. దాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా?
అంటే దూరం నుంచి కానాను చూశారు. అది ఓకే. అది ఓకే. కానీ ఆయన అడుగు పెట్టినట్టు కూడా మనం బైబిల్‌లో చూస్తాం. ఆయన అడుగు పెట్టినట్టు కూడా బైబిల్‌లో రాయబడినటువంటి మాటే. రూపాంతర కొండ మీదకి చాలా మంచిది బ్రదర్. బా చెప్పారు. కరెక్ట్. రూపాంతర అనుభవం పొందినప్పుడు మోషే, ఏలియాలు ఎక్కడున్నారు? రూపాంతర కొండ. అది ఎక్కడుంది? కనాను ప్రదేశంలోనే, భూభాగంలోనే ఉంది. కాబట్టి దేవుడు అంత గొప్ప దాసుడిని, తన సేవకుడిని విడిచిపెట్టేవాడు కాదు అనటానికి మనము ఇది మనం బ్రతుకు దినాల్లో కొన్నిసార్లు కొంతమంది దేవుని మేలులు చూడకపోవచ్చు. కానీ వారి తదనంతరం వారి పిల్లలు మరి చూస్తారు. అలాగే మరి ఇంతకుముందు సిస్టర్ గారు చెప్పినట్టు కూడా ఈ యొక్క భూభాగము, స్వాస్థ్యం ఇదంతా కూడా దేనికోసం అని అంటే, ఇది ఆ భూభాగం ఎప్పటికీ వాళ్ళకు ఉండిపోదు. అది అక్కడ నుండి మనం చూసాం, ఇందాక నేర్చుకున్నాం. తరిమివేయబడ్డారు వాళ్ళు అక్కడ నుండి. తరిమివేయబడ్డారు. తర్వాత వేరే వాళ్ళు స్వతంత్రించుకున్నారు, చెరకు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా యూదులు అక్కడ లేరు, చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరిపోయారు. అయితే ఈ దేవుడిచ్చినటువంటి భూభాగమే కదా ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, అది మరలా వాళ్ళు ఒకరోజు సమకూర్చబడతారు. ఇంకొకటి ఏంటంటే, మన సహోదరి చెప్పినట్లుగా పరమ కనాను, అది స్వాస్థ్యమైనటువంటి భూభాగం. అది ఎప్పటికీ కూడా దాని నుండి మనల్ని పంపించేయలేరు. అది పొసెసివ్ ల్యాండ్. ఇప్పుడు ఎలా అయితే వీళ్ళకి కనానుకు వారి స్వాస్థ్యమైనటువంటి భూభాగము ఉన్నప్పటికీ కూడా దాన్ని కోల్పోయారు. కానీ మన స్వాస్థ్యమైనటువంటి పరలోకాన్ని మనం ఎప్పటికీ కూడా కోల్పోకుండా దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అర్థమైంది అనుకుంటానండి. ఇంకా ఎలాంటివి ఏవైనా డిఫికల్ట్ విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. సహోదరులు చెప్పారు, అలాగే సిస్టర్ గారు కూడా ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఉండేటటువంటి అంశాలు లేవనెత్తారు. చాలా మంచిది. ఇంకా ఏవైనా అంశాలు ఏమైనా ఉన్నాయా? లేవీల స్వాస్థ్యం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది, ఎన్ని జాతుల వారు, ఎన్ని తెగలు ఉన్నాయండి? ఇశ్రాయేలీల యొక్క ట్రైబ్స్ ఎన్ని? 12 బ్రదర్. గోత్రాలు ఎన్ని గోత్రాలు? 12. ఓకే, రైట్. ఆ 12 గోత్రాల్లో కూడా 11 గోత్రాల వారికి మరి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి భూభాగాన్ని పంచిపెట్టారు. వాళ్ళు పంచుకోవడానికి ఒకరికొకరు సహాయపడ్డారు. అన్ని 7 జాతులు, కణాల్లో ఉన్నటువంటి 7 జాతులను కూడా అక్కడ నుండి పంపించి వేసి దేవుడు ఆ భూభాగాలను దాను గోత్రికులకు, ఆషేరు గోత్రికులకు, ఇలాగా 11 మంది కూడా, నఫ్తాలి, దాను, మనష్షే, మరి ఇస్సాకారు, గాదు, ఈ గోత్రాలన్నిటికీ కూడా పంచిపెట్టాడు, ఇచ్చాడు. మరి ఇంకొక ఒకరుండి పేరు, మరి వాళ్ళెవరు అంటే లేవీలు. వారికి స్వాస్థ్యం అనేది ఏమి ఇవ్వలే కదా. మరి ఒకరిని, మరి ఒక కుటుంబంలో పిల్లలు 12 మంది ఉంటే 12 మందిలో 11కి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి దేవుడు ఎందుకు ఒక గోత్రికుల్ని, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు అనేది కూడా మనము ఆలోచించాలి. ఎవరైనా చెప్తారు దానికి కారణం? చాలండి. తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు అన్నది బ్రదర్ చెప్పారు. ఇంకా అయితే ప్రత్యేక కాబట్టి అనేది ఇవ్వండి. అవును, ఓకే. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. లేవీలకు ఉండేటటువంటి స్వాస్థ్యం ఏంటంటే, సంఖ్యాకాండం 35 అధ్యాయము 1 నుండి 8 వచనాలు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 38 అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్న వాక్య ప్రకారంగా రాయబడిన మాటలో మూలాంశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించుటకు వారికి పురములు ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీకి ఇవ్వవలెను. పురములు ఇవ్వడం అనేది జరిగింది. భూభాగాలు కాదు, పురములు అనేవి ఇవ్వడం జరిగింది.
ఎందుకు అని అంటే ఒకసారి మనం చూస్తే లేవీలు జాతి విశ్వాసానికి ప్రతినిధులుగా ఉన్నారు. ఈ 11 మంది గోత్రికులు కంటే లేవీయుల యొక్క స్వాస్థ్యము మరి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే లేవీయులకు దేవుడే స్వాస్థ్యము, యెహోవాయే స్వాస్థ్యము అన్న విషయాన్ని ఆయనే చెప్పారు, ప్రభువే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవునితో వారికి ఉండేటటువంటి సంబంధము ఎటువంటిదనంటే ఈ యొక్క లేవీలు ఇతర గోత్రాల వలె ఒక ప్రాంతాన్ని కేటాయిస్తే ఎలా ఉంటదంటే అసౌకర్యంగా ఉంటది. ఎందుకనంటే ఆ యొక్క లేవి గోత్రికులకు ఏదైనా ఇస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, పొలాలను సాగు చేసుకోవడం, తోటలు పండించుకోవడం, ఆ పనిలో వ్యాపకాల్లో ఉండిపోతారు. దేవుని యొక్క ఆరాధన విషయాలను సరైనటువంటి మరి సమయాన్ని కేటాయించలేరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే లేవీలకు స్వాస్థ్యం లేదు, వారికి దేవుడే స్వాస్థ్యం అని చెప్పి వారికి మరి జీవనోపాధి ఎలా అని అంటే ప్రతి గోత్రము 4 పట్టణాలు వాళ్ళకి ఇవ్వడం అనేది చూసాం. ప్రతి గోత్రం ఎన్ని గోత్రాలు ఉన్నాయి, మీ రిమైనింగ్ 11 గోత్రాలు కాబట్టి ఆ 11 గోత్రాల వాళ్ళు కూడా మరి 4 పట్టణాలను వారికి కేటాయించి ఇవ్వడం అనేది మనం చూస్తాం. అలా అందుకనే యోధా షిమ్యోను గోత్రాలు 2 కలిసి 9 పట్టణాలు ఇచ్చారు వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఇప్పుడు నఫ్తాలి గోత్రం 3 పట్టణాలు ఇచ్చింది. ఇలా మొత్తం వీళ్ళకి ఎన్ని అయిపోయావంటే 48 పట్టణాలు లేవీల కోసం దేవుడు కేటాయించాడు. అది ఇక యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41వ వచనంలో మనం చూడొచ్చు. ఎన్ని పట్టణాలు ఉన్నాయండి లేవీలకి? 48 పట్టణాలు ఉన్నాయి. కాబట్టి లేవి గోత్రంలో వంశాల వారిగా మనం చూసినప్పుడు కహాతు వంశస్థులు ఉంటారు. అందులోను అహరోను సంతతికి 13 పట్టణాలు అనేవి ఉన్నాయి. మిగిలినటువంటి కహాతీయులకేమో 10 పట్టణాలు ఉన్నాయి. కహాతీయులు అలాగనే ఈ యొక్క లేవి గోత్రంలో ఉండేటటువంటి వారే అహరోను సంతతి వారు కూడా లేవి గోత్రికులుగానే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 48 పట్టణాలు లేవీలకి ఇచ్చారు. అయితే ఈ 48 పట్టణాలు కూడా ఏంటి అని అంటే ఇవి ఆశ్రయపురములు అనే విషయం మనం చూడాలి. ఆశ్రయపురముల గురించి మీరు చాలాసార్లు ప్రసంగాలు వినే ఉంటారు. ఆశ్రయపురాలు ఏంటనంటే లేవీలకి ఇచ్చినటువంటి పట్టణాలలో 6 పట్టణాలు ఆశ్రయపురాలు అని 20వ అధ్యాయం 9వ వచనం మనకి చెప్తుంది. ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలు ఏంటనంటే మోషే ధర్మశాస్త్రంలో ప్రకారంగా సంఖ్యాకాండం 35 అధ్యాయం 9 నుంచి 34 వచనాలు, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చెప్పబడినటువంటి మాట. లేవీలు తమ స్వాస్థ్యం కోసం ముందుకొచ్చి అడిగారు మాట. అడిగితే అప్పుడు ప్రతిదీ దేవుని అడగడము అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళకు ఏదైతే అవసరమో దానిని అడగటం చూస్తున్నాం. 21:2లో ఆ మాట కనిపిస్తుంది. మేము నివసించడానికి పురములు, మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించును అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి లేవీల యొక్క పోషణ ప్రజల ఇష్టాలపైన ఆధారపడింది కాదు, ఇది ఆజ్ఞపూర్వకమైనది అనేది ఇక్కడ చూడొచ్చు. ఆజ్ఞపూర్వకమైన విధి ఇది. వాక్య విషయంలో మరి ప్రయాసపడి విశేషంగా శ్రమించేటటువంటి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉంచుతున్నాడు అని అంటే వారి స్వాస్థ్యము దేవుడు అనేటటువంటిది మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసినప్పుడు ఆశ్రయపురాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి స్వాస్థ్యం బైబిల్లో 3 రకాల స్వాస్థ్యాలు చెప్పబడ్డాయి. భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యము, ఇది భూ సంబంధమైన స్వాస్థ్యం ఎలా వస్తుంది అంటే వారసత్వం ద్వారా కుటుంబానికి చెందినటువంటి భూమి, ఆస్తిపాస్తులు వారికి సంక్రమిస్తాయి, వారి కుటుంబం పితరుల ద్వారా వాళ్ళకి. అలాగనే ఇక్కడ ఇంకొక విషయం చూసినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి స్వాస్థ్యం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసి స్వాస్థ్యం పొందుకోవడం. ఇప్పుడు ఎఫ్ఎస్సి 1:11లో మనము ఆ మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ భూభాగం స్వాస్థ్యమే, కానీ పరలోక సంబంధమైనది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:11 ప్రకారం క్రీస్తునందు ప్రతి విశ్వాసి కూడా స్వాస్థ్యమై ఉన్నటువంటి విషయం కనబడుతుంది. విమోచన పొందినటువంటి దేవుని యొక్క పిల్లలు క్రీస్తుకు
మరి వారు స్వాస్థ్యముగా మనము చూడొచ్చు. కాబట్టి ఇంకా యెహోషువ గ్రంథము 13-24 అధ్యాయాలు చూసినప్పుడు కనాను యొక్క విభజన కనిపిస్తది. కృప నీకొక మ్యాప్‌లు పంపించాను. ఒకసారి చూపించమ్మా. ఇంగ్లీష్ మెటీరియల్‌లో ఉంటాయి. మ్యాప్ పాయింటింగ్. ఓకే. ఓకే. ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 13-24 అధ్యాయాలు కనాను విభజన ఇంతవరకు కూడా ఒక పోరాటం. ఇంతవరకు 12 అధ్యాయాలు కూడా వాళ్ళు యుద్ధం చేశారు. వారు ఆక్రమించుకున్నారు. రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి రాజులు వీళ్ళంతా కూడా వచ్చారు. మరి ఇంకా మనం చూసినప్పుడు యాబీను అనబడినటువంటి రాజు కపటోపాయం పడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా మనము వారిని గురించి చూసాం. అయితే ఇక్కడ 13-24 వచనాలు ఇదివరకు అయితే కనాను ఏదైతే భూభాగాన్ని స్వతంత్రించుకున్నారో ఈ పంపిణీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే దేవునిలో ఉండేటటువంటి 12 గోత్రాలు కూడా 12 గోత్రాలకు పంపిణీ అనేది జరిగింది. ఆ యొక్క 2.5 గోత్రాలు యోర్దానుకు తూర్పున వారు స్థిరపడ్డారు. 9.5 గోత్రాలు యోర్దానుకు పడమర దిక్కున స్థిరపడడం అనేది జరిగింది. 2.5 గోత్రాలు యోర్దానుకు తూర్పున, 9.5 గోత్రాలు యోర్దానుకు పడమర. అంటే ఇక్కడ 12 గోత్రాలకు వారు పంపిణీ చేశారు. ఇంకా చూసినప్పుడు ఇద్దరు ధర్మకర్తలుగా వ్యవహరించారు. ఇందులో ఈ పంపిణీ చేసేటటువంటి విషయంలో ఇద్దరు ధర్మకర్తలను మనం చూస్తాం. ఆ ఇద్దరు ధర్మకర్తలు ఎవరనంటే యెహోషువ, కాలేబులు. కాలేబు ఎవరు అని అంటే మనం ఇందాక ఆయన గురించి విన్నాం. కాబట్టి గతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇంత శక్తి ఉంది, బలం ఉంది, నేను ముసలివాడినైనా యవన బలంలో ఉన్నటువంటి బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పారు. అలాగే యెహోషువ ఏం చేస్తున్నారు, అతని యొక్క సలహా ఏంటంటే మనకి భవిష్యత్తు కోసం దేవుని మీద నమ్మకం ఉంచండి అని చెప్పడం అనేది కూడా యెహోవా మన గురించి ఆ యొక్క యెహోషువ ఇశ్రాయేల్ కొరకు చెప్పడం అనేది చూస్తాం. ఎందుకనంటే వారి పిల్లలను ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వాసం ఉంచడం కాదు, వారి పిల్లల తరాలు కూడా దేవుని పట్ల విశ్వాసం కనపరచాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2.5 గోత్రాలు జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠాన్ని నిర్మించారు వాళ్ళు. ఇంకొక 9.5 గోత్రాలు దానిని అన్యాచారంగా తిరుగుబాటుగా పరిగణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ యెహోషువ, కాలేబు ప్లే అమ్మ రాలేదా మీకు? వచ్చింది బట్ డౌన్లోడ్ రీసెంట్ చేయండి. ఉదయాన్ని పంపించింది. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. అయిపోయింది. చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. ఓన్లీ మ్యాప్ పాయింటింగ్, మిగతాది అవసరం లేదు. ఓన్లీ మ్యాప్. ఇంకా వచ్చింది అనుకున్నాను. సరే, ఒకసారి నీకు మరలా పంపిస్తాను. లేకపోతే నెట్లోనైనా తీయొచ్చమ్మా. ఓకే అన్న, నేను చూస్తాను. ట్రై చేయి, లాగా నేను సెండ్ చేస్తాను.
12 ట్రైబ్స్ దేనా అవునండి. ఒకసారి నేను షేర్ చేస్తాను. ఓకే, క్షమించండి. ఇలాగా ఇంకేదైనా మనం యెహోషువ గ్రంథంలో నుండి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇంకేదైనా అడగండి. సూర్యుడు ఆగిపోయేటటువంటి విషయం కూడా చరిత్రకారులు నిర్ధారించినటువంటి విషయం. ఇక్కడ ఇంకొకటి పంపించాను చూడండి. ఇప్పుడు క్షమించాలి. ఓకే, సరే అన్న, మీరు ప్రొసీడ్ ఓకే అండి. ఎవరైనా ఈ యెహోషువ గ్రంథంలో సూర్యుడు ఆగిపోయారు కదా గిబియోనులో, ఆ విషయాన్ని చరిత్రకారులు నిర్ధారించినటువంటి విషయం. బుక్ ఆఫ్ హెబ్రీస్ అని పెట్టారు. అమ్మ చెప్పండి. విశ్వాసుని ఎలా వదులుతుంది? అదొకసారి చెప్పండి. ఓకే, విశ్రాంతి గురించినటువంటిది. ఓకే, ఒకసారి ఇది చూడండి. ఇశ్రాయేలీల గోత్రాల గురించి మనం చూసినప్పుడు ఇది అయిపోయినాక మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. యోర్దానుకు ఇటువైపు అటువైపు ఉన్నటువంటి, ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం జూమ్ చేయగలిగితే యోర్దాన్ నది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెడ్ కలర్ ఏదైతే లైన్ ఉందో పెద్దది బ్రాడ్గా, అక్కడ యోర్దాన్ అనేది దాని మధ్యలో ఒక మనకి కనిపిస్తున్నటువంటిది అక్కడ కనిపిస్తుంది కదా. ఈ యొక్క యోర్దానికి ఇటువైపు అటువైపు ఉండేటటువంటి మనష్య గోత్రము, గాదు, అలాగే దాని కింద రూబేను, దాని అటువైపు అన్ని కూడా ఇస్సాకారు, జబూలూను, నఫ్తాలి, ఇలా అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యోధా, బెన్యామీను, ఎఫ్రాయిము, మిగిలినటువంటి ఇందాక మనం చెప్పినట్లుగా ఈ విధంగా భూ పంపిణీ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయాల్లో అన్నిట్లో కూడా యెహోషువ, కాలేబులు వారికి ఎలా అయితే భూభాగాన్ని పంచించారో అనేది మనం చూసినప్పుడు, వాళ్ళు ఏదో వారికి నచ్చినట్లుగా కాకుండా దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా వారు నెరవేర్చేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇది ఇంకా మనకి సమయము అవసరమైతే ఇది గ్రూప్లో పెడతారు, కాబట్టి దాన్ని ఒకసారి మ్యాప్ పాయింటింగ్ అనేది చూడొచ్చు. విశ్రాంతి గురించి మనం చూసినప్పుడు ఈ యొక్క యుద్ధము లేకుండా దేశము క్షేమంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. యుద్ధం లేకుండా క్షేమంగా ఉంది కాబట్టి అప్పుడు ఇది ఎలా మనం చూడొచ్చు అంటే, పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను అని హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి మాటను చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడుతుంది? పాపముల విషయం శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమునందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. కాబట్టి ఇక యెహోషువ గ్రంథంలో యుద్ధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ యేసుక్రీస్తు వారు జరిపినటువంటి ఆ యొక్క బలియాగం తర్వాత ఏర్పడినటువంటి శుద్ధీకరణము, ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలకు ఆ దేశం ఎలాంటిదో తెలియదు, కానీ మనకు క్రీస్తు ఎలాంటి వాడో మనకి తెలుసు. ఇంకా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి లోకమందు మహామహుడుకు దేవుడిగా మరి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు అనే విషయము అక్కడ
హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం యెహోషువ దేశమంతటిని పట్టుకున్నాడు. ఇంకా ఈ పోలిక మనం చూస్తున్నాం. క్రీస్తు శిలువ నరకం యొక్క సమస్త అధికారాలను కూలద్రోసింది అనే విషయం చూడొచ్చు. కాబట్టి శిలువ యాగము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వాటిని జయించారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూర్చుండెను అనేటటువంటి హెబ్రీ 1:4 చూసినప్పుడు అలసిపోవడం చేత లేకపోతే బద్ధకమా అనేది కాదు, కానీ కేవలం తృప్తి చెందినవాడై అన్నటువంటి మాటను ఇక్కడ మనము ఈ యొక్క పనిని సంపూర్తి చేసి విశ్రాంతిగా కూర్చున్నాడు అనేటటువంటి సత్యం ఇక్కడ తెలియపరచబడుతుంది. కూర్చున్నాడు అని అంటే ఆయన ఇంకా మరి తృప్తి చెందినటువంటి వాడై తను చేసినటువంటి పనిలో తృప్తి ఉంది. తను ఏ పనికైతే వచ్చారో ప్రభు ఆ పనిని పూర్తి చేసుకున్నాడు కనుక కూర్చుండెను అని విశ్రాంతిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచబడుతుంది. వాళ్ళు భూభాగం అంతా అంటే యుద్ధాలన్నీ జరిగించిన తర్వాత విశ్రాంతి, యుద్ధం ఇంకా జరగలేదు అన్నది అక్కడ చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈ రెండిటికి కూడా పోలిక అనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి అని అంటే ఆయనతో పాటు మనం విశ్రాంతి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఎఫెసీ పత్రిక 2:7 మనం ఆయన మరణ పునరుత్థానములోను ఆరోహణంలోను ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా ఉండుటయే క్రైస్తవ అనుభవంలో గొప్ప సంతోషకరమైనటువంటి విషయము అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇంతకీ మనకు నేర్పించే అంశం ఏంటంటే వాళ్ళు భూభాగాలను జయించిన తర్వాత ఎలా అయితే స్వాస్థ్యాన్ని పొందుకున్నారో దాని కొరకు వాళ్ళు విశ్రాంతి పొందుకున్నారు అన్నమాట అక్కడ ఎలా అయితే రాయబడిందో, ఈ లోకంలో ఎన్నో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం. కానీ ప్రభువారు మనకంటే ముందుగా వాటిని జయించి ఆయన కూర్చున్నాడు కనుక మనల్ని కూడా అటువంటి నాతో పాటు మనము ప్రకటన గ్రంథం చదివినప్పుడు 1వ అధ్యాయంలో నేను జయించలాగున నాతో పాటు జయించువారు నేను కూర్చుండనిచ్చేదునని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఇది అంతటికి కారణం ఏంటి అంటే మనము మన యొక్క పరిమితులు ఏవైతే ఉన్నాయో, మనకు ఉండేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జయించి జయ జీవితాన్ని కలిగి ఉండటము దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా లేవీల యొక్క స్వాస్థ్యము ఇక్కడ మనం చూసాం. అలాగే యెహోషువ యొక్క వీడ్కోలు ఉపదేశాలను చూసినప్పుడు యెహోషువ వీడ్కోలు ఎలా ఉంది అని అంటే యెహోషువ యొక్క 23-24 అధ్యాయాలు మనం చూడొచ్చు. ఏంటి అని అంటే దేవుడు మరి అంత గొప్ప కార్యాలను తన పట్ల జరిగించాడు. తను ప్రోత్సాహకరంగా అనేక మందికి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అధ్యాయాల్లో 23 అధ్యాయాలు మనం చూసినట్లయితే ముందుగా తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. దేవుడు తనకు తోడై ఎలా ఉన్నాడు, తన నమ్మకత్వం కలిగి ఎలా జీవించాడు అన్న విషయం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అంటే, అంతకాలం దేవుడు తనకు తోడై ఉన్నాడు అని అంటే ఆయన నమ్మకత్వం కలిగి జీవించటము, అలాగే అతడు వాగ్దానము, ప్రోత్సాహకరమైనటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మొదటిగా ఆయన మాట్లాడారు, రెండవసారిగా కూడా గిల్గాల్ దగ్గర ఆయన మాట్లాడటము, షిలోహులో శెకెములో ఆయన మాట్లాడటం అనేవి అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఇంకా ఆ యొక్క జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేశారు. కానీ కొన్నిటిని వాళ్ళు తరిమివేయకున్న దేవుడు తరిమివేయమన్నాడు, కానీ వీళ్ళు కొన్ని పనులు వాళ్ళకి అప్పగించినటువంటి వాళ్ళగా ఉండి వాళ్ళ చేత వెట్టి పనులు చేయించారు. కానీ చివరికి వాళ్ళు పక్కలో బల్లెపు ముళ్ళుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు పక్కలో ముళ్ళుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరంటే కనాను దేశాన్ని పంచిచ్చినప్పుడు కనాను దేశంలో ఆజానుబాహులు అనుకున్నటువంటి అనాకీయులు ఉన్నారన్నమాట. ఈ యొక్క వీళ్ళు యోధా గోత్రానికి వచ్చినటువంటి పట్టణాలను గురించి ఫిలిస్తీన్లు వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి గాజా పట్టణం 15వ అధ్యాయం మనం చూస్తాము 44లో. ఈ యొక్క మాటలో చూసినప్పుడు యోధా గోత్రికులు గాజా నివాసులు వెళ్ళగొట్టలేకపోయారు అని రాయబడుతుంది. ఫలితంగా ఏం జరిగిందంటే ఎంతో శ్రమను అనుభవించారు. తర్వాత
శతాబ్దాల తరబడి గాజా వాసులు వారి పొరుగు వారైనటువంటి యోధా గోత్రానికి పక్కలో ముళ్ళుగా ఉన్నారు అన్నమాట మనం 15వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి గాజాని గురించినటువంటి ఆ యొక్క ముళ్ళు ఇంకా కూడా వారి యొక్క జీవితాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏదైతే సమూలంగా తీసివేస్తామన్నాడో, సమూలంగా తీసివేయకపోతే అనర్థం, దాన్ని ఎప్పటికైనా సరే మనకి ప్రమాదకారి అనేటటువంటి విషయం కూడా మనము చూడొచ్చు. కాబట్టి ఇంతటితో మనం ఈ యొక్క యెహోషువ గ్రంథం పౌలు నాయకత్వాలు చూసినప్పుడు చాలా సౌమ్యము కనిపిస్తుంది వాళ్ళిద్దరిలో. ఇంకా వారి యొక్క లక్షణాలను మనం చూసినప్పుడు ఇద్దరు ఒకే రీతిగా నాయకులుగా పిలువబడేటటువంటి వారిగా ఉన్నారు. అన్యజనులు దేవుని కుటుంబంలో చేర్చినటువంటి వాడిగా పౌలు ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుని భూభాగమైన కనానుకు నడిపించేటటువంటి నాయకుడిగా ఈయన ఉన్నాడు. అలాగే మోషే చేతి కింద కొన్ని సంవత్సరాలు శిక్షణ పొందాడు యెహోషువ. అలాగే గమాలియేలు పాదాల యొద్ద పౌలు గారు శిక్షణ పొందినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. వేగులు వారు ప్రజలను దేవుని వైపు నమ్మకం ఉంచి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేటట్లుగా యెహోషువ చేశాడు. అలాగే దమస్కు దగ్గర ఇక్కడ మనం చూసినప్పుడు యెరూషలేములో శిష్యులు అంగీకరించలేకపోయినప్పటికీ కూడా వారిని తర్వాత బర్నబా, పేతురు మొదలగు వారితో తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేటటువంటి పౌలు గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యెహోషువ గ్రంథం అనేది మనం చదివినప్పుడు వాటిలో ప్రాముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేసినప్పుడు ఇది ఎంతో వాగ్దానాలను స్వతంత్రించుకునేటటువంటి పుస్తకం. ఇందులో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను దేవుడు అక్కడ జరిగించాడు. దీని అంతటికి కారణము ఏంటంటే దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క వారిని నడిపించేటటువంటి తీరు ఎంతో గొప్పది. కాబట్టి యెహోషువ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయనంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంతో మనం పోలిక అనేది మనం చూస్తాం. మనలో కూడా ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఒత్తిడులు, శారీరకమైనటువంటి రుగ్మతులు, సాతాను కలిగించేటటువంటి భ్రమలు ఎన్నో ఉంటాయి. వాటితో మనం పోరాడుతాం. ఒక విధంగా చూసినప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి, అలాగే జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే లోకంలో ఉండేటటువంటి అప్పుడు ఎటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఉండవు, కానీ నిరంతరము పోరాడవలసినటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ వాటిని జయించి నిలవబడితే మనము స్వాస్థ్యాన్ని పొందుకుంటాం అనే దానికి యెహోషువ గ్రంథము నిదర్శనం. కాబట్టి ఎంతమంది కనానుకు వెళ్ళలేకపోయినా మరి యెహోషువ, కాలేబులు ప్రత్యక్షంగా వారు అడుగు పెట్టడానికి కారకులు ఎవరు అంటే మరి వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి జీవితం. మన చుట్టూ ఉన్న వాళ్ళు మత ఛాందస్యంతోనో లేకపోతే మత భ్రష్టత్వంతోనో క్రైస్తవ్యాన్ని సులువుగా అర్థం చేసుకొని సరిగ్గా బ్రతకలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ఎలా అయితే వీళ్ళు కానాను మధ్యలోనే రాలిపోయారో అలాంటి పరిస్థితులు లేకుండా మనము మన జీవితాలను సరిపుచ్చుకోవడానికి యెహోషువ గ్రంథం చాలా ఉపయోగపడేటటువంటిది. అంత మాత్రమే కాదు, మంచిగా వారు చేసేటటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నేర్పించే పాఠాలు ఏంటంటే దేవునికి లోబడితే దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనవి మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు తర్వాత న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్దాం. ఈలోగా ఇంకా ఏదైనా యెహోషువ గ్రంథం గురించి అడగాలంటే ఒక 2-3 మినిట్స్లో మనం దాన్ని ముగించుకొని న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. మా న్యాయాధిపతులు పంపించండి, డౌన్లోడ్ చేశారా? కృప అన్నీ ఒక 4 minutes